ఆ చెంచుగాడు పంచాయతీలో అందరి ముందు నాకు శిక్ష చేస్తాడా? ఇప్పుడు చెప్తా చూడాడు పని. చెప్పు. నమస్కారం అండి. నమస్కారం. లక్ష్మి ఉందా? ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు. మీ అమ్మాయి లేదా? అది లేదు, బయటికి వెళ్ళింది. నువ్వెవరు? నా పేరు ఊర్మిళ. మీరెవరండి? నేను వాళ్ళ నాన్నని. ఆ? నేను వాళ్ళ నాన్నని. ఓహో, గొంతు విని వాళ్ళ అమ్మ అనుకున్నానండి. నీ అబ్బ అమ్మలాగుందా? లక్ష్మి, అరే అయ్యగారా, ఎందుకు లేటు? ఎందుకు లేటు? నిన్నే అడిగేది. నిన్నే అడిగేది. ఏమైంది? ఏమైంది? మీకే ఏమైంది? మీకే ఏమైంది? ఏమైంది? నా గొంతు మీ అమ్మలాగే ఉందా? దాన్ని గొంతు నా గొంతులో ఉందా? అయితే నా గొంతు నాలాగే ఉందా? నా గొంతు నాలాగే ఉంది. నా గొంతు నాలాగే ఉంది. ఏంటి కోతులు ఆడుతున్నాయి ఇక్కడ? పో పని చే. నడువు, నువ్వు నడువు పో. హలో, నాకు తెలుసు మీరు లక్ష్మి వాళ్ళ అమ్మే కదా. ఎవరితో నువ్వు? ఎవరితో? దమ్ముంటే ఎదురుగా రా. అబ్బో, ఏమైందండి? ఏమైంది? ఎవరితో ఇది? నా గొంతు ఫోన్లో అమ్మలాగుంది అమ్మలాగుంది అంటుంది. నా గొంతు ఫోన్లో అమ్మలాగా ఉంటుందా? ఎందుకు వచ్చిన డౌట్ అండి? నేను పక్కింటికి వెళ్ళి ఫోన్ తీసుకొస్తాను, మీరు చెయ్యండి. మీరే వింటే మీ గొంతు ఎలా ఉందో మీకే తెలిసిపోద్ది. వెళ్ళి తీసుకొస్తాను. అయ్యగారు ఇప్పుడు చేయండి. రింగ్ అవుతుంది, తీరా. హలో, రాలేదండి. ఇంకో గంట దీన్ని వచ్చుద్ది. కొంచెం త్వరగా రండి. హలో, ఒక 4 అలులు వేసుకోండి, ఏదో అలు దొరుకుద్ది. హలో 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 హలో. రాలేదు కదా? అరే 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 అరే. అంత స్పీడ్గా అనేది? మీరు ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా గాల్లో చెక్కేస్తారు. కాస్త మెల్లిగా అనొచ్చు కదా. మెల్లిగా వస్తారా అండి? హలో, నవ్వు తగిలించండి. హలో 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 హలో. ఇప్పుడేనండి. రాలేదండి. ఎలా వస్తుంది? మీరు మెల్లిగంటే మెల్లిగానే వచ్చుద్ది. ఇప్పుడు మీరన్న హలో దీనిలోంచి ఇలా వెళ్ళిపోయి ఈ వైర్లోంచి ఈ రోడ్డు మీద స్తంభం ఎక్కి పక్కింట్లోకి వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి ఎంత వైర్ లేకం కదా మనం, మరి టైం పడుతుంది కదా. వచ్చుద్ది. ఇందాక మనం ఈ ఫోన్ నుంచి చేసినప్పుడు ఈ ఫోన్ రింగ్ వచ్చింది కదా, కాబట్టి దీనికే గ్యారంటీగా వచ్చుద్ది. ఒకసారి చూడండి, వచ్చిందా? వచ్చిందా? రాలేదు. ఫోన్ కూర్చి తెస్తాను. హలో, వచ్చింది వచ్చింది. ఏంటి వచ్చేది అన్నది? నేను మాట్లాడితే చెప్పు తీయడం కాదు, మనిషి నాకు కొంచెం ఓర్పు ఉండాలి. పోతుంది పోతుంది. తెలుగు మాట్లాడటం నేర్చుకో. 30 years ఇండస్ట్రీ. బాబు మీకు సూపు తాజ్ బంజారా నుంచా గ్రాండ్ కాకతీయ నుంచా? తాజ్. ఓకే బాబు. బాబు గారు తాజ్ బంజారా నుంచి సూపు 1 minute హోల్డ్. బాబు మధ్యాహ్నం లంచ్ తాజ్ బంజారా గ్రాండ్ కాకతీయ. ప్రొడ్యూసర్ నుంచి క్యారేజ్ రాలేదా? వచ్చింది బాబు. నువ్వు నొక్కేద్దాం అనుకున్నావా బాబు? 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అవును బాబు. ఆ పని మీద ఉండు. అలాగే బాబు. అగో బాబు తాజ్ నుంచి కూడా తెప్పించు. అలాగే బాబు. ఆ తాజ్ మెలికి సాకి మధ్యలో ఉన్న తెలుగు నేర్చుకోండి. ఎందుకు వస్తారా ఇండస్ట్రీకి? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఏమంటాడు మీ బాబు? ఏమంటావేంటి సార్? బాబు నెక్స్ట్ పిక్చర్ మీదే. 3 పిక్చర్లు చదివి చెప్తున్నాడు. అంటున్నాడా? 50 లక్షలు దొబ్బాడు అడ్వాన్స్. ఇప్పుడే మీ గురించే మాట్లాడుతున్నాడు బాబు. నెక్స్ట్ పిక్చర్ మీదేం చెప్పాడు బాబు. ఈ దఫా కాల్ షీట్ ఇప్పొద్దు. నా సంగతి తెలుసుగా. ప్రొడ్యూస్ కౌన్సిల్ లైన్ లో బాబు బాబు బాబు. హలో, వస్తాను బాబు. డేట్ అడితే కన్ఫర్మ్ చేయడు. మాట్లాడితే 30 సంవత్సరాలు. రఘురామయ్య గారు ఎప్పుడు నా దగ్గర సబ్జెక్ట్ చాలా ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి చెప్తారు కదా. మీరు చెప్తే వెళ్ళిపట్లేదా? మీరు అర్థం కావట్లేదా? బుద్ధి లేదు. పిచ్చిపట్టిందా? రాస్కెల్స్. హాయ్ వెంకట్. హాయ్. హలో రమణ. హాయ్. హాయ్ సోనాలి. ఇడియట్. ఓ పేరు మార్చుకున్నావా? వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. హాయ్. Good morning, my dear nice guy. Sit down, please. Sit down. My dear students, practical exams దగ్గర పడుతున్నాయి. మీరు నన్ను బాగా ఫాలో కావాలి. ఫాలో ఏంటి మేడం? చేస్తుంటే. Good. Today we will discuss about acids. ఇది concentrated hydrosulfuric acid. చాలా పవర్ఫుల్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. ఈ యాసిడ్ లో గోల్డ్ కరుగుతుందా లేదా? సపోజ్ నా రింగ్ యాసిడ్ లో వేస్తున్నాను,
కరుగుతుందా లేదా చెప్పాలి. కరగదు మేడం. వెరీ గుడ్. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? కరుగుతుందంటే మీరు ఇంకా అందులో వేయరు కదా మేడం. శేఖర్, నువ్వు నన్ను సరిగ్గా ఫాలో కావటం లేదు. ఈసారి మిస్ అయ్యే క్వశ్చన్ లేదు మేడం. Sit down. All of you look at Srinivas. నేను చెప్పే ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటున్నాడు. శ్రీనివాస్, నువ్వు నోట్ చేసిన ఆ మ్యాటర్ లైవ్ అందరికీ చదివి వినిపిస్తాను. మేడం ఇంకా నోట్ చేయాలి. పోనీ నోట్ చేసిన వరకు నువ్వే అందరికీ చదివి వినిపించు. సారీ మేడం, చాప్టర్ పూర్తయ్యాక అందరికి తలా కాపీ ఇస్తాను. వెరీ గుడ్. నువ్వెప్పుడు నన్ను ఇలాగే ఫాలో కావాలి, సరేనా? ఇన్ సచ్ కేసెస్ partial equation method is used. విద్యార్థిని విద్యార్థులారా, మిమ్మల్ని ఇప్పుడు ఒక తీయనైన ప్రశ్న అడగబోతున్నా. అడుక్కోండి. కూర్చో. అభిమానానికి ప్రేమకి తేడా ఏమిటి? సమాధానం చెప్పడం కొంచెం కష్టంగా ఉందా? సార్ చెప్పు. వీడు చెప్తాడు. విప్పు. సార్, మీ అమ్మాయి మీద మీకుండేది అభిమానం. కరెక్ట్. అదే అభిమానం మీ అమ్మాయి మీద నాకుంటే అది ప్రేమ. సూపర్ బాబు, సూపర్ గురు. లాస్ట్ బెంచ్, గెట్ అవుట్. ఓకే. ఏంట్రా అది? మీరే కదా చెప్పారు లాస్ట్ బెంచ్ గెట్ అవుట్ అని, అందుకే బయట పెట్టేశాం. గెట్ అవుట్. అరుణ్, ఒక సంతోషమైన విషయం రా. నీ చెల్లెల్ని చూడటానికి నా తమ్ముడు కొడుకుని తీసుకొస్తున్నాడు. ఫోటో పంపించాను, చూసి అదిరిపోయి ఉంటారు. లెటర్ రాశారు చూడు. అమ్మా, నేను వెంటనే వెళ్ళి చెల్లెలకి ఓ మంచి చీర కొనుక్కొస్తా. అలాగే. అన్నయ్య, ఏం రంగు? బాగానే చిపో చీర. రైట్. నో ఎల్లో. యు బెటర్ ఫాలో. భలే పిల్లలే. చలో చేస్తాం బా. కామాక్షి, ఓహో ఇక్కడున్నావా? అమ్మయ్యా, వచ్చేసారా? మీ గురించి అనుకుంటున్నాను. ఒక్కసారి వస్తే బాగుండని. సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చేసారు. దేవుడు తోలుకొచ్చినట్టు అనకూడదు కామాక్షి, మనం మనుషులం కదా, దేవుడు పంపినట్టు అనాలి. అవును, నా కోసం ఎదురు చూస్తున్నా అన్నావు, ఏమన్నా పనే? అది సరే, అర్జెంట్ గా పిలిచారు, ఏమైనా చెప్పాలనా? అవును కామాక్షి, మా ఫ్రెండ్ లేడు రమణబాబు, వాడు సినిమాకి ఫ్రీ పాస్లు ఇచ్చాడు. అర్జెంట్ గా సినిమాకి వెళ్ళాలి. రెడీ అయిపో. సినిమా ఏం పేరు? నా పెళ్ళాం నీ మొగుడు. అదే సినిమా అండి, నేను దేవుడి సినిమాకి అయితేనే వస్తా. కామాక్షి, పెళ్ళై 6 సంవత్సరాలైంది, ఇంతవరకు శ్రీకృష్ణలీలు, స్వామి అయ్యప్ప మహిమ, భక్త తుకారాం ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్ళాం గానీ ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా? ఇవాళ సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది. నువ్వు రెడీ అయిపో. తప్పదంటారా? తప్పదు కామాక్షి. మరి మరి ఏంటి మరి? పట్టు చీర కావాలా, చెలుగు లోలాకలు కావాలా, నల్ల పూసల కొలుసు కావాలా చెప్పు. అవన్నీ తర్వాత చూద్దాం. ముందు నాకు కాస్త ఆవు పేడ కావాలండి. ఆవు పేడ ఎందుకు కామాక్షి? నీళ్ళల్లో కలిపి పానకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు? ఇవాళ ఆవు పేడతో దీపారాయణ చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి. అక్కడ కూడా పవర్ కట్టేనా? కామాక్షి, నీకు రాను రాను మరి చాలా. ఆపండి మీ దండకం. నేనే సినిమాకి రావడం లేదు, నేనే తెచ్చుకుంటా. లేదు, నువ్వు రెడీ అయిపో. సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది. వెంటనే బట్టలు మార్చుకుని వెళ్ళి నేనే ఆవు పేడ తెస్తాను. ఏమండి, పేడ కింద పడింది తీసుకురాకండి, పడుతుండగా పట్టుకురండి. వెయ్ వెయ్ వెయ్, ఒకటి వెయ్, డైరెక్ట్ బుట్టలు వెయ్. వెయ్ వెయ్యమ్మా, వెయ్యమ్మా. అమ్మా అమ్మా. ఏమిటి గురునాథం గారు తట్టచ్చుకునేంటి వెయిటింగ్? ఏం చెప్పమంటావు రాంబాబు, సాధారణంగా భార్యలు భర్తల్ని వీసీఆర్లు కావాలంటారు, టీవీలు కావాలంటారు, నగలు కావాలంటారు, చీరలు కావాలంటారు. మావిడంటే వ్రతానికి ఆవు పేడ కావాలండి. ఆవు పేడ అయితే రోడ్డు మీద బోళ్ళంతుంది కదండి. అడిగా, రోడ్డు మీద ఆవు పేడ పనికి రాదంట. పవిత్రంగా ఆవు పేడేస్తున్నప్పుడు డైరెక్ట్ గా పట్టాలంట. అంతలా నవ్వకు రాంబాబు, నీకు పెళ్ళైంది కదా, ఇక నుంచి నీకు స్టార్ట్ అవుతాయి పాటలు. గురునాథం గారు, అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడారంటే నాకు ఒళ్ళు మండుకొస్తుందండి. ఆఫీసర్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పి మీరు కార్డు వేయించారు, అది పట్టుకుని పెళ్ళాలంటూ వచ్చేసింది. ఏం చేయాలో తెలియక చస్తున్నానండి. అంత ఆవేశపడకు రాంబాబు, నీకు పెళ్లి ఎక్కడైందని చెప్పింది? మనం కార్డులో వేసినట్టుగానే సిరిపురం రామాలయంలో అయిందా? అవలేదుగా, మరి ఎందుకని అంత ఆవేశపడతావు? కరెక్ట్ గా రామాలయానికి మీ అమ్మా నాన్న తీసుకెళ్లి ఆ పూజారి ముందు అడిగించు. ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి. సౌండ్ వస్తున్నట్టుంది, పేడ వస్తుంది, వెళ్ళిపోండి. అయిపోయి సినిమా టైం అయిపోయింది. ఏయమ్మా ఏయమ్మా.
బామ్మ నేను బయటికి వెళ్ళాలి షాపింగ్ చేయాలి ఎవరైనా తోడుగా పంపిస్తా వేస్ట్ క్యాండిడేట్ నిన్ను నా బంగారు తల్లిని బయటికి తీసుకెళ్ళటానికి అంటూనే ఒకడున్నాడు. ఎవరది? పాండురంగడు. ఇప్పుడు ఆవిడ ఎక్కడ చచ్చాడో తెలియటలేదు. వెతకనే అక్కర్లేదు, తలుచుకుంటే చాలు. బాడీ పక్కనే ఉంటాను, బామ్మ వెనక నుంచే వస్తాను. ప్రియా, యూ డోంట్ వరీ. సిటీ అంతా నాకు కొట్టిన పిండి. ఈసీఎల్ రోడ్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు మొత్తం ప్లేస్లన్నీ నాకు తెలుసు. అది మాత్రమేనా, యూత్ కి బాగా ఇష్టమైన లుమినీ పార్క్, ఐమాక్స్ థియేటర్, సెంటర్ ప్లాజా, పబ్లిక్ గార్డెన్, మూలస్థానం, దేవస్థానం, పంజాగుట్ట శ్మశానం ఒక ఫ్లో లో వచ్చేసింది బామ్మ. వీడొద్దు, వీడితో వెళ్తే నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు ఎవరితో వెళ్ళాలంటావు? నేను శివతో వెళ్తాను. అతనితో వెళ్లే బదులు ఒక టిప్పర్ లారీలో ఇనుము వేసుకుని టోల్ గేట్ వరకు వెళ్లి రావచ్చు. అతను ఒప్పుకుంటాడో లేదో తెలియటం లేదే. అతను సహజంగా ఎవరితోనో మాట్లాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాతోనే 4 మాటలు మాట్లాడాడు. నన్ను కూడా ఒకసారి బూతు మాటలతో తిట్టాడు. ఏమన్నాడు? అరే చిచి, నోరు మీరా. బామ్మా నువ్వు చెప్తే అతను వింటాడు, ప్లీజ్. నేను చెప్పటం అతను వినటం అయ్యే పనేనా? శివ వస్తున్నాడు. వచ్చేసాడా? బాబు శివ, ఏమి లేదు బాబు. పోయిన వారం నా మోకాలు నొప్పికి అదేదో తైలం తీసుకొచ్చి ఇచ్చావు కదా, ఆ కొట్టుని నా మనవరాలికి చూపించాలి. తర్వాత అదేదో షాపింగ్కి వెళ్ళాలంట. వచ్చిన దగ్గర నుంచి అది ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు తనకు ఆ కొట్టు చూపించినట్టు ఉంటుంది, అది షాపింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. నా కోసం నువ్వు తన నా కొట్టుకు తీసుకెళ్ళాలి బాబు. బాబు, నీతో వస్తే నా మనవరాలు వెళ్ళినట్టే భద్రంగా తిరిగి వస్తుంది. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. భద్రంగా తిరిగి రాకుండా పొత్రంగా తిరిగి వస్తుందా? సరే వెళ్ళు.